ఉందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానండి. రైట్, ఓకే. ఇదే విషయంపై ఒకసారి మన ఆవునూరి మధు గారు, మాజీ మావోయిస్ట్ నక్సలైట్ నాయకుడు అయినటువంటి అది మధు గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. కాబట్టి మధు గారు ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ప్రస్థానం వచ్చింది మనకు సంబంధించిన నంబాల కేశవరావు మృతి పట్ల. అంటే వాస్తవానికి కేశవరావు గారి దగ్గర అంత సాయుధ బలగాల పెహరాలో ఉంటారు కాబట్టి ఆయనకు 3 అంచెల ఒక సాయుధ బలగాలకు సంబంధించిన వాళ్ళకి సెక్యూరిటీ ఉంది. అయినప్పటికీ ఒక్క బుల్లెట్ కూడా అక్కడ వారు ఫైర్ చేసినట్టుగా అది రాలేదు, మనకు వార్తలు రాలేదు. కాకపోతే ఏంటంటే నంబాల కేశవరావు గారు వారితో పాటు 26 మంది చనిపోయినట్టుగా ఈరోజు అదే కొనసాగింపుగా ఆగే ఆపరేషన్ కాకార్లో ఇంకొక 5 మంది మావోయిస్టులు కూడా చనిపోయినట్టుగా మనకు వార్తలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అదే మావోయిస్ట్ పార్టీకి సంబంధించి ఈ అనుమానాలు అనేక ప్రజా సంఘాల వాళ్ళు, అనేక ప్రతిపక్షాల వాళ్ళు ఈ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో మీరు దీన్ని ఎలా స్పందిస్తారు? అదే ఎక్స్ మావోయిస్ట్, what is your experience with Nambala Keshav Rao and the party of CPI Maoist? మీరు మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. సార్ మాట్లాడండి సార్, మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్. నా పేరు మధు. చెప్పండి సార్, చెప్పండి. మధు, మాది మావోయిస్ట్ పార్టీ కాదు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. ఓకే ఓకే ఓకే, రైట్ సార్. నమ్మాల కేశవరావు గారు అనేటువంటి హత్య అనేటువంటిది అది ఎన్కౌంటర్ కాదు. అతన్ని ఒరిస్సా రాష్ట్రంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నటువంటి ఒక సమయంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి సతీష్గఢ్ రాష్ట్రంలో హత్య చేయటం జరిగింది. హత్యతో పాటు ఇంకా కొంతమంది ఆదివాసీ గిరిజనులను కూడా హత్య చేసి అది ఎన్కౌంటర్గా చిత్రీకరించేందుకు ఈరోజు కేంద్ర మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అది ఏ రీత్యా చూసినా సరైనది కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి బోటకప్ ఎన్కౌంటర్లు ఇవాళ ప్రభుత్వం కొత్తది కాదు. జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 500 మందికి పైగా హత్యలు చేస్తూ హననానికి పూనుకున్నది ఆదివాసీల్ని. ఇది అన్నిటినీ కూడా ఎన్కౌంటర్లుగానే చిత్రీకరించడానికి పూనుకుంటున్నది. అయితే ఇవాళ బీజేపీ అమిత్ షా గారు ఏం చెప్తున్నాడు, మొత్తం మావోయిస్టుల్ని 2026 మార్చి కల్లా అంతమొందిస్తాను అనేటువంటి ప్రకటనలో భాగంగానే ఇట్లాంటి హత్యలకి పూనుకోవటం అనేటువంటిది జరిగింది. అందులో భాగంగానే వాళ్ళ కేంద్ర కమిటీ కార్యదర్శిని కూడా హత్య చేశారని భావిస్తున్నాం. ఇవాళ మావోయిస్టులు చర్చలకి ముందుకొచ్చారు. కనీసం ఒక నెల రోజులు గడివివ్వండి, మేము చర్చిస్తాం ప్రభుత్వంతో అని చెప్పి ముందుకు వస్తే ఆ చర్చలకు సంబంధించినటువంటి లేఖల్ని కూడా వాళ్ళు విడుదల చేస్తే చర్చలు చేయటం వాళ్ళ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదు, ఎందుకు వెనక్కి పోతున్నది? వాళ్ళు ప్రభుత్వం ఏమి డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నది అంటే ముఖ్యంగా ఆయుధాలు దించి రావాలనేటువంటిది అంటున్నది. వాళ్ళు బేషరతుగా చెప్తున్నారు మావోయిస్టులు, మేము ఆయుధాలు దించాలన్నా వద్దా అనేటువంటి విషయాన్ని కూడా మనం చర్చించుదాం, ఆ చర్చలలో ఈ అంశాన్ని మాట్లాడుదాం అనేటువంటిది వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు. ఇట్లాంటి అన్ని విషయాలు చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు శాంతి భద్రతల సమస్యగా దీన్ని సృష్టించటందుకు ఈరోజు ప్రభుత్వం పూనుకున్నది. అసలు అది సమస్య కాదు. వాస్తవమైనటువంటి సమస్య ఏంటంటే ఈరోజు మధ్య భారతంలో దాదాపుగా 89 రకాల ఖనిజ సంపదలు అనేటువంటివి ఉన్నాయి. ఈ ఖనిజ సంపదలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సామ్రాజ్యవాద కంపెనీలకి, అలాగే తిరిగి కార్పొరేట్ కంపెనీలకి, ఆదాని అంబానీ కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీలకి కట్టబెట్టేందుకు పూనుకున్నది. వాటిని కట్టబెట్టేందుకు చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తుంది. పీసా చట్టం ఉన్నది, అడివక్కల చట్టం ఉన్నది, 107 చట్టం ఉన్నది. ఇట్లా ఆదివాసీ గిరిజన చట్టాలన్నీ కూడా అడవి సంపదని కాపాడేందుకు కావాల్సినటువంటి చట్టాలు ఉంటే ఆ చట్టాలన్నింటినీ సవరించేశారు, ఆ చట్టాలన్నింటినీ ఉల్లంఘించేశారు. ఆ చట్ట విరుద్ధంగా ఆ సంపదని తీసుకెళ్లటందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దశలో ప్రజలు మొత్తం ఎదురు తిరుగుతున్నారు. అక్కడ సంపదని కాపాడుకుంటేందుకు హలో మాట్లాడండి సార్, మాట్లాడండి. ఆ సంపదని కాపాడుకుంటేందుకు ఆదివాసీలు అక్కడ తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఆ ఉద్యమాన్ని వెనక్కి కొట్టే దాంట్లో భాగంగానే
ఈరోజు వాళ్ళని హత్య చేయటానికి ఈ ప్రభుత్వం పూనుకున్నది. అందుకోసమే ఈ విషయాన్ని ఆర్థిక, రాజకీయ, సాంఘిక సమస్యగా చూడాలి తప్ప ఇది శాంతి భద్రతల సమస్యగా చూడటం కాదు. ఇట్లాంటి హత్యలు కొన్ని జరగవచ్చు. హత్యలతోటే నక్సలిజం ఉద్యమాన్ని, ఒక నక్సలిజం సిద్ధాంతాన్ని మేము నిర్మూలిస్తామని చెప్పి భావిస్తే ఇంతకంటే ఎర్రిబాగుల విధానాలు మరొకటి ఉండదు అని చెప్పి మేము సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. అట్లాగే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది.